అందరికీ నమస్కారం అండి. రైతు శుభం ఛానల్కి స్వాగతం. మేము ఈ ఛానల్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే రైతులకు ఒక మంచి విత్తనాన్ని అందించడానికి మేము ఈ ఛానల్ మొదలుపెట్టాము. దీనికోసం మేము ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ప్రతి విత్తనాన్ని తెలియజేసుకుంటూ చూస్తున్నాము. ఇందులో భాగంగా మేము లక్ష్మీ 54 అనే వెరైటీ ఈరోజు సూర్యతండ రావడం జరిగింది. ఇది దేని కిందికి వస్తుందండి? ఇది సూర్యతండ అంటే మండలమా? కొరివి మండలం కిందికి వస్తుంది, మహబూబాద్ జిల్లా. ఇప్పుడు ఈ లక్ష్మీ 54 అనే వెరైటీ ఎన్ని ఎకరాలు వేసుకున్నారండి? ఇది ఎకరం లక్ష్మీ 54 అనే వెరైటీ వేశారు. ఈ వెరైటీ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చేసి 25 తారీఖు 2వ నెల 2026 సంవత్సరం. ఇప్పుడు ఈ వెరైటీ చూడండి, లక్ష్మీ 54 అనేది ఇంత రాత్రిపూట మేము వచ్చి చూస్తున్నాం. వెరైటీ కాయ సైజు, కలర్ ఇక్కడ దాకా కూడా పూత అనేది ఇప్పుడు కూడా ఉంది. నల్లి అనేది అసలు ఈ తోట వీటిలో ఎక్కడ నల్లి లేదు, చావడం అనేది అసలు లేదు. కాయ సైజు కూడా చూస్తున్నారు, కలరు బాగుంది. ఇక్కడ కూడా తాళ అనేది కూడా లేదు. ఇది నా అభిప్రాయం. ఇప్పుడు రైతులను కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ విత్తనం అనేది ఎట్లా బాగుంది తెలుసు. శంకర్ గారు, ఇప్పుడు ఈ లక్ష్మీ 54 ఎట్లా వేస్తారు? బాగున్నది 54 అనేది నాకు నచ్చింది. నచ్చినందుకు నేను మీకు చెప్పినాను. ఇది కాయ సైజ్ ఎట్లా ఉంది? సైజ్ బాగుంది, బాగుంది, కలర్ బాగున్నది. ఈ రోగాలు ఎట్లా ఉందా? రోగం చాలా తక్కువ, తట్టుకుంటున్న శక్తి ఉందా? ఇక్కడ దాకా మీకు అవపడుతుంది. ఇక్కడ కూడా పూత అనేది ఉన్నది. మన హైట్ వచ్చింది ఆల్రెడీ చెట్టు. ఈ హైట్ వచ్చినా కూడా ఇక్కడ కూడా పూత ఉందంటే మామూలు విషయం కాదు. 4.5 ఉన్నది, 4.5 ఫీట్ హైట్, 4.5 ఫీట్ హైట్ ఉంది కదా? అవును, ఉంది. ఇక్కడ వస్తుంది. నాకు తెలిసి దిగుబడి 30 క్వింటాల్ పైన వస్తుంది అనుకుంటున్నాను. 30 వస్తుంది కదా? చూస్తున్నారు కదా ఈ లక్ష్మీ 54 అనే వెరైటీ. చూడండి, ఇంత చీకట్లో కూడా మేము తీసుకున్నాం. దగ్గరకు వచ్చి చూడండి ఒకసారి. కాపు ఫ్లవరింగ్ ఉంది, కాపు ఉంది, పచ్చికాయ ఉంది. తప్పకుండా గ్యారంటీగా ఈజీగా 30 క్వింటాల్ దాడుతుంది వెరైటీ లక్ష్మీ 54 అనే వెరైటీ. తప్పకుండా ఇలాంటి మంచి వెరైటీ తప్పకుండా రైతులు ఆలోచించుకొని చూస్తున్నారు కదా. మంచి వెరైటీ చాలా చూస్తున్నా కదా, బాగుంది. అన్ని చోట్ల అందరు రైతులు కూడా బాగుందని అంటున్నారు. తప్పకుండా ఇలాంటి మంచి వెరైటీ అందరు వేసుకోవాలని మా ఛానల్ నుంచి తరపున మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అందరికి మంచి విత్తనాలు తలగాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. చూడండి ఒకసారి విత్తనం తోట గురించి కూడా చూస్తాను. తాళ అనేది ఏమైనా ఉందండి? విత్తనం చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. ఒక 100% తక్కువ. అంత తక్కువ తాలు ఈ సంవత్సరం చాలా తక్కువ. అది చాలా బాగా నాకైతే నచ్చింది. చూస్తున్నారు కదా, చూడండి చెట్లు కొద్ది గమనించండి. చీకట్లు కూడా మేము ట్రై చేస్తాం తీయడానికి. చాలా బాగుండదండి. నా వరకు నేను పంట పండించిన అబద్ధం రాదు, నేను ఒక రైతుని. అంతే, అట్లే ఉండాలి. నేను తప్పకుండా ఇలాంటి మళ్ళీ కొత్త వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విత్తనాలను తప్పకుండా రైతులందరూ ఎంచుకోవాలని మా నుంచి విన్నవి.